ఇవి న్యాచురల్ ఇండికేటర్స్ అండి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే టర్మరిక్ తీసుకున్నాము, ఇది బేకింగ్ సోడా, ఇది లెమన్ జ్యూస్, ఇది హైబిస్కస్ అండి. హైబిస్కస్ అంటే మందార పువ్వు అనమాట. మందార పువ్వు పేస్ట్ అండి ఇది. ఇదేమో బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఇందాక మనం చెప్పాం కదా, బేసిక్ ఇన్ నేచర్ అనమాట. లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి యాసిడ్ ప్రాపర్టీ చూపిస్తాం కోసం లెమన్ జ్యూస్ తీసుకున్నాము. ఇక్కడ టర్మరిక్ కలర్ ఎలా మారుతుంది యాసిడ్ అండ్ బేస్ ప్రెసెన్స్లో అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం బేకింగ్ సోడా వేస్తున్నాను. సో ఇక్కడ ఇందాక కలర్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎలా మారుతుందో. కొంచెం లైట్గా వాటర్ వేసి వెరీ లైట్ కలర్ కనబడుతుంది. కనబడుతుందండి, రెడ్ కలర్ కనబడుతుందా? ఇది ఓకే. సో ఇక్కడ మనము బేస్ ప్రెసెన్స్లో టర్మరిక్ కలర్ ఏ రకంగా ఉంటుందన్నమాట, రెడ్ కలర్ అనమాట. అది కనబడుతుందండి రెడ్ కలర్ అది. సో ఈ విధంగా మనకి ఏంటన్నమాట అంటే ఇండికేటర్ కలర్ కనబడుతుంది. సో ఇక్కడ ల్యాబ్లో అయితే కనుక కలర్లెస్ సొల్యూషన్ తీసుకుంటాము, దానికి మిథైల్ ఆరెంజ్ కలపంగానే బేస్ అయితే ఎల్లోలోకి మారిపోతుంది, యాసిడ్ అయితే పేల్ పింక్లోకి మారిపోతుంది అనమాట. అది. సో ఇది మనకి ఇంట్లో దొరికేటటువంటి న్యాచురల్ ఇండికేటర్ ఏంటిది, పసుపు. ఓకే. సో ఇప్పుడు దీనికి నేను ఇది పక్కకు పెట్టేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం నేను లెమన్ జ్యూస్ కలుపుతాను చూడండి ఒకసారి చేంజ్. లెమన్ జ్యూస్ వేయం. ఇక్కడ అది చూడండి ఎలాగా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా నేను. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఇది కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో ఇప్పుడు అది ఏమైపోయిందంటే రెడ్ కలర్ అంతా ఫేడ్ అయిపోయి మళ్ళీ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది చూడండి అది. సో దట్ ఈజ్ కెమిస్ట్రీ. ఇలా మనకి న్యాచురల్గా కలర్స్ మారిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం బేస్ కలిపినప్పుడు అంటే బేకింగ్ సోడా కలిపినప్పుడు ఎల్లో రెడ్ అయింది, రెడ్ అయిన దానికి మళ్ళీ మనము సిట్రిక్ యాసిడ్ లెమన్ జ్యూస్ వేసేసరికి మళ్ళీ ఫేడ్ అయిపోయిందండి, కలర్ ఫేడ్ అయిపోయి నార్మల్ కలర్కి వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా టర్మరిక్ చేంజెస్ అనేది ఉంటుంది. ఇక్కడ బేకింగ్ సోడా అంటే NaHCO3 కదా, ఎప్పుడైతే యాసిడ్ వేసామో బొసబొస పొంగుతూ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేసింది అనమాట. అది ఇప్పుడు మనం డ్రింక్స్కి లిడ్ ఓపెన్ చేసినప్పుడు బొసబొస పొంగుతూ వచ్చేది ఏంటంటే అది కార్బన్ డైఆక్సైడే కదా, అది దాన్ని ఏమంటాం మనం, సోడా వాటర్ అంటాం. వాటర్లో మనం కార్బన్ డైఆక్సైడ్ని కనుక పంప్ చేస్తే ఏమొస్తుంది, సోడా వాటరే అది. ఓకే. సో దిస్ ఈజ్ ద రియాక్షన్ విత్ టర్మరిక్ అండి. ఓకే. లెటస్ సీ విత్ హైబిస్కస్. ఇది హైబిస్కస్ అండి. హైబిస్కస్లో బేకింగ్ సోడా వేస్తున్నాము. అంటే ఇది పేస్ట్లా ఉంది కదా, మన హ్యాండ్ తోటి మనం రబ్ చేస్తేనే బాగా కలర్ కనబడుతుంది. ఏ కలర్లో ఉందండి అది, బ్లూ లాంటి ఒక కలర్ లాగా కనబడుతుంది అవునా. బేకింగ్ సోడాతో ఆ కలర్ వస్తుంది అనమాట. సో ఇది హైబిస్కస్ అండి. హైబిస్కస్ పేస్ట్కి సిట్రిక్ యాసిడ్ వేసాము, అంటే లెమన్ జ్యూస్ కలిపాము. లెమన్ జ్యూస్ కలిపితే ఈ కలర్లో ఉందండి, ఈ కలర్లో వచ్చింది రెడ్ కలర్. ఓకే. సో అదే మనం బేస్ సోడియం బైకార్బోనేట్ కలిపితే ఈ కలర్ ఉందండి. సో అంటే ఏంటి, వీ క్యాన్ అబ్జర్వ్ ద సేమ్ అండి. అంటే అక్కడ హైబిస్కసే రెండిట్లోనూ కూడా యాసిడ్ మీడియంలో ఒక కలర్ ఉంది, యాసిడ్ మీడియంలో ఒక కలర్ ఉంది, బేసిక్ మీడియంలో ఒక కలర్ ఉందన్నమాట. ఇలాగా మన ల్యాబ్లో కూడా మనం యాసిడ్ మన టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నప్పుడు ఇవే చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి రెగ్యులర్గా మనం వాడేటటువంటి అంటే టూత్ పేస్ట్ అవనివ్వండి, బేకింగ్ సోడా, వీటిలన్నీ యాంటాసిడ్, ఇవన్నీ కూడా బేసిక్గా నేచర్ అనమాట. సో ఇక్కడ CH3COOH అనే దానికి ఇంకో అదర్ నేమ్ ఏంటి అంటే వెనిగర్, ఎస్టిక్ యాసిడ్ అండి. ఈ ఎస్టిక్ యాసిడ్ మనం వెనిగర్ మన ఫుడ్లో తీసుకుంటాం అనమాట. సో వెనిగర్లో ఏముంటుందండి, ఎసిటిక్ యాసిడ్. సో ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ is CH3COOH and it is weak. సో అంటే H+ అయాన్స్ ఉంటే యాసిడ్, COOH ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ అయోనైజేషన్ జరిగితే స్ట్రాంగ్ యాసిడ్, ఇన్కంప్లీట్ అయోనైజేషన్ జరిగితే వీక్ యాసిడ్. సో ఆ విధంగా మనం ఏంటంటే యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్,
స్ట్రాంగ్, వీక్. సో అదేవిధంగా ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ ద బేసెస్ ఆల్సో. కంప్లీట్ అయోనైజేషన్ జరిగితే స్ట్రాంగ్ బేస్, కంప్లీట్ అయోనైజేషన్ జరగకపోతే వీక్ బేస్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇది అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వీక్ బేస్. ఓకే, అండ్ MgOH ట్వైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది MgOH ట్వైస్, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. MgOH ట్వైస్ని నార్మల్ కెమికల్ నేమ్ ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఏదైనా సరే మనం ఎలా పలకాలి అంటే ఫస్ట్ మెటల్ నేమ్ పెట్టాలండి. సోడియం Na ఉందంటే సోడియం, OH ఉందంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అట్లా. సో అమ్మోనియం హైడ్రాక్సైడ్, అలాగే ఇదేంటనమాట మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనమాట. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ డయేరియా అంటే మోషన్స్ ఏమైనా అయినప్పుడు చిన్నపిల్లలకి ఇస్తారనమాట అండి. దీని పేరు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ద అదర్ నేమ్ ఆఫ్ MgOH twice is milk of magnesia. The other name of CH3COOH is వెనిగర్లో ఉండేటటువంటి యాసిడ్ ఎసిటిక్ యాసిడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి అదర్ నేమ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, దీని పేరు ఏంటంటే బేకింగ్ సోడా. సో ఇక్కడ మనం వాడతాము బేకింగ్ సోడా అనేసి. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనం బేకింగ్ ప్రొడక్ట్స్లో మనం వాడతాము. సో ఇక్కడ దీన్ని హీట్ చేసినప్పుడు ఏమొస్తాయన్నమాట అండి, సోడియం కార్బోనేట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మెయిన్గా లాస్ట్లో మనకి రిలీజ్ అయ్యేది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. సో ఎప్పుడైతే ఇది డఫ్లో అంటే పిండిలో బేకింగ్ సోడా కలిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఫ్లఫీనెస్, మెత్తగా వస్తుందండి, స్మూత్గా వస్తుందన్నమాట. కేక్ స్మూత్గా రావడానికి కారణం ఎవరంటే బేకింగ్ సోడా. అదేవిధంగా హాట్ కనుక ప్రిపేర్ చేసుకోవాలంటే క్రిస్పీనెస్ రావడానికి కూడా బేకింగ్ సోడా వాడతాం. ఓకే, సో ద నేమ్ ఆఫ్ దట్ కెమికల్ ఈజ్ సోడియం బైకార్బోనేట్. సోడియం bicarbonate is the name of NaHCO3 and commonly called as baking soda. అది ఇప్పుడు CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్ అండి, కెమికల్ నేమ్. కానీ జనరల్గా ఏమని కాల్ చేస్తాము, వెనిగర్ అని కాల్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ బేకింగ్ సోడాకి NaHCO3కి జనరల్ నేమ్ ఏంటి, బేకింగ్ సోడా. అది ఓకే. అండ్ నెక్స్ట్, వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఎ బేస్ దెన్ ఇట్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్ అండి, సాల్ట్ అండ్ వాటర్. సో దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం అనమాట. యాసిడ్ బేస్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటారండి, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం. ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలిసిందనుకోండి న్యూట్రల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే వెన్ స్ట్రాంగ్ యాసిడ్, ఇది జాగ్రత్తగా వినాలండి పాయింట్స్ ఇవి, when strong acid reacts with strong base then the solution formed is pH is equal to 7. ఇప్పుడు చెప్తానండి నేను pH అంటే ఏంటో. pH is equal to 7 అంటే ఏంటండి, న్యూట్రల్ సొల్యూషన్ వస్తుంది అని అర్థం. ఓకే, అదే స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తోటి కనుక రియాక్ట్ అయినప్పుడు pH less than 7 వస్తుందండి. pH less than 7 వస్తుంది. pH less than 7 వచ్చింది అంటే అప్పుడు నేచర్ ఏంటనమాట, ఎసిడిక్ అనమాట. అది ఓకే. వచ్చేసరికి pH స్కేల్ ఒకటి మనం ఇందాక మర్చిపోయాను చెప్తాను అన్నాను కదా, pH స్కేల్. ఇక్కడ మనకి pH అంటే ఏంటి అంటే నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అండి. pH అంటే ఏంటి, మైనస్ లాగ్ H+. H+ని బ్రాకెట్లో వేసాము అంటే ఏంటి అర్థము, కాన్సన్ట్రేషన్ అని అర్థం అనమాట. ఎవరి యొక్క కాన్సన్ట్రేషను, H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్నే pH అంటాం అనమాట. ఇక్కడ మనము చెరువుల్లో ఉండేటటువంటి వాటర్ శాంపిల్ని టెస్ట్ చేస్తాము, అదేవిధంగా పంటలు పండించడానికి ఉండేటటువంటి సాయిల్ శాంపిల్ని టెస్ట్ చేస్తాము. వీటిలన్నిటిలోనూ మనం pHని టెస్ట్ చేస్తాం. వై we are testing pH in all the samples? Because it helps to analyze the nature. Either it may be acidic or basic అని. అది
pH 7 కంటా తక్కువ ఉంటే ఎసిడిక్, 7 కన్నా ఎక్కువ ఉంటే బేసిక్, ఎగ్జాక్ట్ 7 ఉంటే న్యూట్రల్. ఓకే, సో ఇది pH స్కేల్ అనమాట అండి. ఇందులో మనకు లిట్మస్ పేపర్ల ద్వారా కూడా మనము చెప్పచ్చు కలర్ చేంజ్ని. లిట్మస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకున్నప్పుడు రెడ్గా మారితే యాసిడ్, రెడ్ లిట్మస్ పేపర్ తీసుకున్నప్పుడు బ్లూగా మారితే బేస్ అనమాట. అది సో లిట్మస్ పేపర్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అనమాట, యాసిడ్ని బేస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. యాసిడ్ present in vinegar. Acid present in vinegar, right, acetic acid. Next, tamarind contains, right, అది అక్కడ చెప్పండి. టార్టారిక్ న్యూట్రల్ మీడియం pH, న్యూట్రల్ అయితే pH వాల్యూ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్? pH equal to 7. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ చేయండి అమ్మ, స్లిప్ ఒకసారి ఓపెన్ చేస్తే. విటమిన్ సి అదర్ నేమ్, ascorbic acid, రైట్. నెక్స్ట్ ఎంటాసిడ్ నేచర్, Basic. రైట్. నెక్స్ట్ యాసిడ్ present in stomach, మెథైల్ ఆరెంజ్ కలర్ ఇన్ ఎసిడిక్ మీడియం, Methyl orange అంటే మెథైల్ ఆరెంజ్ కలర్ ఇన్ ఎసిడిక్ మీడియం. pale pink. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఎంటాసిడ్ నేచర్, అంటే బేస్, రైట్. రిపీట్ అవుతుంది క్వశ్చన్స్. గ్యాస్ రిలీజ్డ్ ఆన్ హీటింగ్ సోడియం బైకార్బోనేట్, అంటే NaHCO3 హీట్ చేస్తే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా, CO2 అంటే రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ అయితే మనకు ఫామ్ అయ్యే pH వాల్యూ ఎంత? వెన్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్స్ విత్, 4th క్లాస్ స్టూడెంట్ నేమ్ లాస్యా. యాక్చువల్గా వీళ్ళకి యాసిడ్స్ అండ్ బేసెస్ లెసన్ ఉంటుంది కదండి, జస్ట్ చెప్పిన దాని మీద అసలు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతుంది అని ఏవో చెప్తుందంట. సో వీ డజంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, వాళ్ళకి తెలుసునై చెప్తారంట. చెప్పండి అమ్మండి, చెప్పు నీకు తెలుసున్న యాసిడ్స్ ఏం తెలుసు? HCl. The acid present in stomach. ఓకే. లాక్టిక్ యాసిడ్, this acid present in milk. టార్టారిక్ acid. present in apple, Malic acid.